వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో సూర్యాపేట జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరందుకుంది. యూట్యూబ్ లో చూసి నకిలీ సీడ్స్ తయారు చేస్తున్న ఓ ముఠా పోలీసులకు చిక్కింది. యాదగిరి స్వామితో పాటు ఇతర నిందితులను అరెస్ట్ చేశారు. ఓ యంత్రంతో పాటు రంగులు, సల్ఫ్యూరిక్ యాసిడ్ క్యాన్లు, డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు. విత్తనాలు తక్కువ ధరకు వస్తున్నాయన్న ఆశతో రైతులు మోసపోవద్దని జిల్లా ఎస్పీ కోరారు. ఇక ఎవరైనా నకిలీ విత్తనాల దందా చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇక నకిలీ విత్తనాల దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రాము, చెప్పండి, సూర్యాపేట జిల్లాలో జోరుగా నకిలీ విత్తనాల దందా సాగుతున్నట్టుగా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, సూర్యాపేట జిల్లా కేంద్రంగానే ఈ దందా అంతా కూడా నడుస్తా ఉంది. ప్రధానంగా ఆంధ్ర సరిహద్దు బార్డర్ గా ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాలో ఆంధ్ర ప్రాంతం నుంచి గుంటూరు, పల్నాడు, నూజివీడు, కర్నూలు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు ఇక్కడికి డంప్ అవుతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం తిరుమలగిరి ప్రాంతంలో ఒక వ్యవసాయ క్షేత్రంలో నేరుగా ప్రాసెసింగ్ యూనిట్లని అక్కడ నెలకొల్పి నకిలీ విత్తనాలను అక్కడ తయారు చేస్తూ వాటిని అందమైనటువంటి ప్యాకెట్లలో ప్యాక్ చేసి గ్రామంలో కొద్దిమంది మధ్య దళాలను పెట్టుకుని వారికి ఎక్కువ కమిషన్ ఆశ చూపి అమాయక రైతులకి ఈ పత్తి విత్తనాలను, అదేవిధంగా వరి, మొక్కజొన్న సంబంధించి మిర్చి సంబంధించినటువంటి నకిలీ పత్తి విత్తనాలను అంటగడుతున్నట్టుగా కూడా పోలీసుల విచారణ వెల్లడైంది. తీగంతా లాగితే డొంక కదిలినట్టుగా 3 సభ్యుల ముఠా ఈ రోజు బయటపడింది. ఇంకా చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా విచారణలో చెప్తా ఉన్నారు. దాదాపు 500 కిలోల ఈ నకిలీ విత్తనాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే రాకెట్ లాగా నడుస్తుంది. ప్రతి సీజన్ లో కూడా రైతులను మోసం చేసేలాగా, మభ్యపెట్టేలాగా తక్కువ ఏదైతే నాణ్యత లేనటువంటి విత్తనాలని అంటగడుతున్నారని కూడా రైతులు వాపోతా ఉన్నారు. అయితే ప్రతిసారి కూడా వ్యవసాయ అధికారులు, మార్కెటింగ్ అధికారులు, అదేవిధంగా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి, చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలి. నకిలీ విత్తనాల పట్ల ఉక్కుపాదం మోపాల్సినటువంటి ప్రభుత్వం చూసి చూడకుండా నిర్లక్ష్యంగా ఉండడంతోనే ఈ దందా అంతా కూడా కొనసాగుతుందని కూడా రైతులైతే వాపోతా ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో సీజన్ కు ప్రతిసారి కూడా ఈ వ్యవసాయ శాఖ అధికారులను, మార్కెటింగ్ అధికారులను, పోలీసు అధికారులను, రెవెన్యూ అధికారులను కమిటీగా ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున పకడ్బందీగా చర్యలు తీసుకునేది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం నకిలీ విత్తనాల పట్ల చూసి చూడనట్టు వ్యవహరించడంతో రైతులు బలవుతా ఉన్నారు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే సూర్యాపేట జిల్లాలో జోరుగా నకిలీ విత్తనాల దందా కొనసాగుతుంది. యూట్యూబ్ లో చూసి నకిలీ సీడ్స్ ను కూడా తయారు చేస్తున్న ముఠాన్ని కూడా పోలీసులందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది.